రండి వెళ్ళి మనం అను లంచ్ ప్రిపేర్ చేసేద్దాం. పాయాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది అందరికీ మంచిది, నాట్ ఓన్లీ అన్ను పాప. సో మా వాడికి కూడా టైం అయిపోయింది, ఆ మామ్ తినేస్తారంట. మా చిన్నోరు చెప్పండి గుడ్ బాయ్. Hello my dear lovelies, again I'm in front of you with one more vlog of Bobby Lahiri Official. ఈరోజు అన్ను పాప ఎపిసోడ్ అనమాట. అన్ను పాపకి నేను ఏం తినిపిస్తున్నాను ఈరోజు, వింటర్స్ కదా, వింటర్స్లో అన్నుకి స్పెషల్ ఏంటి అది ఈరోజు చూపించబోతున్నాను. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ అక్క మాకు ఇలాంటి బేబీ ఉన్నారు, మా అక్క పిల్లలు ఇలా ఉన్నారు, మా చెల్లి పిల్లలు ఉన్నారు, మాకు ఇలాంటి బేబీస్ ఉన్నారు, మీరు ఏం తినిపిస్తున్నారు, ఎలాంటి మెడిసిన్స్ ఇస్తున్నారు అవన్నీ అడుగుతున్నారు. కానీ మెడిసిన్స్ గురించి నేను చెప్పలేను, ఒక్కొక్క బాడీకి తగ్గట్టు వాళ్ళ డాక్టర్స్ ఏమేమి ప్రిస్క్రైబ్ చేస్తారో అది మనం ఇవ్వాలి. కానీ ఈ పిల్లలకి కాల్షియం చాలా తక్కువ ఉంటుంది. నేను ఎక్కువ ఫుడ్లో దొరికే కాల్షియం ఇస్తుంటాను, బయట కూడా సప్లిమెంటరీస్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసింది మాత్రమే ఇస్తాను. అందుకే మెడిసిన్స్ అయితే నేను చెప్పలేనమ్మా. వాడికి ఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి రకరకాల మెడిసిన్స్ అవి నేను వాడతాను. మీ డాక్టర్స్ మీకు ఏం ప్రిస్క్రైబ్ చేస్తారో చెప్పానండి నేను, మీది మీరు వాడుకోండి, మీ డాక్టర్ మీకు ఏం చెప్పారో అదే మీరు వాడండి అని చెప్పాను. అయితే ఈరోజు అన్నుకి వింటర్స్లో నేను ఏం తినిపిస్తాను అది ప్రిపేర్ చేయటం, దెన్ అగైన్ అన్నుకి తినిపించి కూడా చూపిస్తాను. రండి వెళ్ళి మనం అన్ను లంచ్ ప్రిపేర్ చేసేద్దాం. ఓకే బేబీ. సో వింటర్స్లో కాబట్టి బోన్ సూప్ హెల్దీ, అందరికీ హెల్దీనే. స్పెషల్లీ అన్ను పాపకి నేను వింటర్స్లో బోన్ సూప్ ఇస్తాను. తనకి కారం లేకుండా తనకి ఎంత కావాలో అంత కొంచెం కారం వేస్ట్ చేస్తాను. ఈవెన్ నేను ఈ బోన్ సూప్లో ఈవెన్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాను. కానీ ఈరోజు నేను ప్లెయిన్ బోన్ సూప్ చేసి చూపిస్తాను. సో అన్నుకి అంటే ఇది అందరికీ కాదండి, మీరు కూడా నార్మల్గా స్పైస్ లేకుండా ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఈవెన్ యూ కెన్ ఎంజాయ్ దిస్. బట్ స్పెషల్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ అన్ను కాబట్టి నేను స్పైస్ అయితే చాలా తక్కువ వేస్తాను అనమాట. సో ఐ కుక్ దిస్ బోన్స్ ఇన్ ఫిచూరా ప్రెషర్ కుక్కర్లో చేస్తాను. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్ హియర్. ఈ కుక్కర్లో స్పెషాలిటీ ఏంటి అంటే తక్కువ సమయంలో ఆ బోన్స్ కూడా చాలా ఎక్కువగా కుక్ అవుతుంది. మనం మామూలు కుక్కర్స్లో ప్రెషర్ కుక్కర్స్లో పెడితే మేబీ 1 hour పెట్టామనుకోండి, దీంట్లో ఒక 1/2 hour to 40 minutes అయితే సరిపోతుంది. అందుకే ఐ ప్రిఫర్ దిస్ కుక్కర్ అనమాట. ఓన్లీ ఫర్ దిస్ ఓన్లీ ఐ యూజ్ దిస్. మిగతా కుకింగ్స్కి అన్నిటికీ వాడను నేను. సో ఎలా చేద్దాం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాను. అన్నుకి నెయ్యితో చేస్తాను. అంత నెయ్యి కాదు, నూనె కూడా వేస్తాను కొంచెం. సో 2 spoons ఆఫ్ ఘీ, కొంచెం ఎక్కువగా వేస్తాను ఎందుకంటే వాడంటే నాకు చాలా ఇష్టం కదా, అందుకని. సో కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేస్తున్నాను ఇందులో. సో ఆయిల్ అయితే వేడైపోయిందండి. నౌ ఈ స్పైసెస్ వేస్తున్నాను. ఈ స్పైస్లో ఏముందంటే బే లీఫ్, బిర్యానీ ఆకు, దెన్ 1 బడి ఇలాయచీ, చోటీ ఇలాయచీ, మళ్ళీ దాల్చిన చెక్క, లవంగ అండ్ స్టార్ అనీస్, ఇవన్నీ కలిపి వేస్తున్నాను. దీంట్లో మిరియాలు వేయట్లేదు, కావాలంటే కొద్దిగా పౌడర్ వేస్తాను, మిరియాల పౌడరు, ఎందుకంటే అన్నం గురించి చేస్తున్నానని మీకు ముందే చెప్పాను కదా. సో ఇవి కొంచెం వేడయ్యాక దెన్ అగైన్ పచ్చిమిరపకాయ నేను చాలా తక్కువ తీసుకున్నాను, చూడండి, ఏదో తీసుకున్నాను అంటే తీసుకున్నట్టు. కొన్ని ఆనియన్స్ స్లైస్ చేసి పెట్టుకున్నాను, అలాగే కరివేపాకు, కొత్తిమీర అయితే ఇప్పుడు వెయ్యను. సో ఇవి వేసి వేపేద్దాం.
కొంచెం దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కుక్ చేసేద్దాము. ఎందుకంటే ఈ ఆనియన్ ఎంత వేగితే దాంట్లో అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఒక్కొక్క డిష్ని బట్టి ఆనియన్ ఎంత వేగాలో అర్థమైపోతుంది. అంటే ఈ బోన్ సూప్ కలర్ కోసం కూడా నేను ఆనియన్ కొంచెం ఎర్రగా వేపుకుంటాను. ఆనియన్ ఎంతవరకు ఎర్రగా అయ్యేంతవరకు ఆగాకే తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. లేదు మనం ముందే వేసేసామంటే అది సరిగా కుక్ అవ్వదు అండ్ అంటుకుపోతూ ఉంటుంది. సో ఇట్స్ అ స్మాల్ టిప్ అనమాట. మనకి ఎర్రగా కావాలి ఆనియన్ అనుకున్నప్పుడు ఇది ఎర్రగా వేగిన తర్వాతే దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ ఆన్ చేయాలి. కొంచెం కలర్ వచ్చిందండి, ఈ కలర్ నాకు సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో నేను వాడుతున్న బోన్స్కి ఇంత జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోతుంది. ఇది నేను ఇంట్లో చేసుకుంటాను కాబట్టి స్ట్రాంగ్ ఉంటుంది. సో ఈ పేస్ట్ అయితే సరిపోతుంది, ఇది యాడ్ చేసుకుంటాను. సో ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను, బాగా పైన పడుతుంది ఇది. సో దీంట్లో మనం ఫస్ట్ టమాటోస్ వేసేద్దాం. స్పైసెస్ వేయచ్చు కానీ ఇది చల్లార్చడానికి నేను టమాటోస్ వేస్తున్నాను. వీటిని కూడా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను, ఎక్కువ తీసుకున్నాను నేను. చిన్న చిన్న టెక్నిక్స్ అండి, అది పైన పడుతుంది అనేసి టమాటోస్ వేసుకోవటమే. లేదంటే మనం కారం వేస్తాను నేను, ఆయిల్లో కుక్ అయితే కారం కలర్ వస్తుంది. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. సో ఆయిల్లో కుక్ చేయడానికి కారం వేస్తాను నేను కలర్ కోసం అని. కానీ ఇది కుక్ అయిన తర్వాత కూడా దీని మీద కొంచెం ఆయిల్ వస్తుంది, అప్పుడు కూడా మనము చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం కుక్ అవ్వనండి. స్పూన్ ఎక్కడ పెట్టాలి, ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను. గుర్తొచ్చింది కదా, నా అన్బాక్సింగ్ టూర్లో నేను చెప్పాను స్పూన్ హోల్డర్ అనేసి. అదేనండి, స్టీల్ హోల్డర్స్ అయితే లోపల దాచిపెట్టున్నాను. నాకు ఈ హోల్డర్ నచ్చింది, సిరామిక్ది. సో దీన్నే వాడుతున్నాను నేను. ఇక్కడ ఇది వాడతాను, అక్కడైతే నేను స్టీల్ది వాడుతున్నాను. సో దిస్ ఈజ్ ఇట్, గుర్తు చేస్తున్నాను అనమాట. ఇదైతే కొంచెం కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, టమాటోస్ అన్నీ సాఫ్ట్ అయిపోయి. సో నా ఇప్పుడు నేను స్పైసెస్ యాడ్ చేస్తాను. స్పైసెస్ అంటే ఏవో కాదండి, ఉప్పు, కారం, పసుపు. సో కొంచెం పసుపు తీసుకుంటున్నాను. ఇది ఒక స్మాల్ టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. దెన్ అగైన్ కారం పొడి ఇంతే తీసుకున్నాను. ఇది కాశ్మీరీ లాల్ చిల్లీ పౌడర్. కారం ఎక్కువ ఉండదు, కలర్ ఉంటుంది, అందుకే ఇంత వేసేస్తున్నా. సాల్ట్ ఫర్ టేస్ట్, మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేద్దాం. ఎక్కువ వాటర్గా చేస్తాను కాబట్టి ఒక 3 స్పూన్స్ వేస్తాను. చూసారు కదా నా స్పూన్ ఎంత చిన్నగా ఉందో. 3.5 స్పూన్స్ వేసాను. లాస్ట్లో చూసి తక్కువైతే వేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేం కానీ తక్కువైతే వేసుకోవచ్చు. సో ఇందులో ఆయిల్ వచ్చింది కదా, ఈ కొద్ది ఆయిల్లో కూడా నేను ఇది వేపేస్తున్నాను. ఇక్కడ కూడా కలర్ వస్తుంది, కానీ డైరెక్ట్గా మనం ఆయిల్లో వేస్తే అది ఇంకా కలర్ ఉంటుంది. సో టమాటోస్ కూడా చాలా సాఫ్ట్ అయిపోయి మనకి ఇలాగే కావాలి. మీకు చెప్పాను కదా నేను దీంట్లో మా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తానని. ఏమేమి వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను అంటే పొటాటో యాడ్ చేస్తాను, క్యారెట్ యాడ్ చేస్తాను. దాంట్లోనే రెడ్ పంప్కిన్ ఉంటుంది కదా, పంప్కిన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఫారినర్స్ కూడా పంప్కిన్ని ఒక ఆచారం లాగా వాడతారు. అది ఎలా అంటే హ్యాలోవిన్ డే అప్పుడు దాంట్లో అన్ని కార్వింగ్ చేసి లైట్స్ పెట్టి, అది ఎందుకు ఆ ఆచారం వచ్చింది, మనం కూడా దిష్టి తీయటానికి పెద్ద గుమ్మడికాయ దిష్టి తీసి పడేస్తూ ఉంటాం అక్కడ ఇక్కడ. అండ్ గుమ్మాలకి కూడా గుమ్మడికాయలు కడతాం దిష్టి. అది యాక్చువల్ దిష్టి అవన్నీ నేను నమ్మను, కానీ నేను అదనట్లేదు. కానీ దానికి వెనక ఒక హిస్టరీ ఉందని నాకు తెలిసింది. ఆ హిస్టరీ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే గుమ్మడికాయ పగలు కొడతామో అది పడేస్తాము. సో దాంట్లో సీడ్స్ అనేవి చెత్తలో పడతాయి. ఈవెన్ ఫారినర్స్ హ్యాలోవిన్ కోసం అది గుమ్మడికాయలోంచి అంతా పల్ప్ అంతా తీసి పడేస్తారు. ఆ సీడ్స్లోంచి మళ్ళీ మొలకెత్తి
జనరేషన్ టు జనరేషన్ అవి వస్తూనే ఉంటాయి. అంటే గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు కానివ్వండి, ఈవెన్ రెడ్ పంకిన్స్, ఎర్ర గుమ్మడికాయలు కానివ్వండి, అది వస్తూ ఉంటుంది. గుమ్మడికాయ ఎంత మంచి పోషక విలువలు ఉన్నాయంటే దాంట్లో నేనైతే ఇప్పుడు చెప్పలేను, నేను ఇది చూపించాలి కాబట్టి మీరు ఒక్కసారి గూగుల్ చేయండి గుమ్మడికాయలో ఉన్న పోషక విలువలు. చాలా హెల్దీ అండి గుమ్మడికాయ, అందుకే గుమ్మడికాయ కూడా యాడ్ చేస్తాను నేను దీంట్లో. సో ఇప్పుడైతే నేను అవన్నీ చేయకుండా ఓన్లీ బోన్స్ వేస్తున్నాను కాబట్టి పాయ, బోన్స్ అంటే మామూలు బోన్స్, సూప్ బోన్స్ కాదు, పాయ చేస్తున్నాను. పాయలో ఉన్న ఫ్లెష్ కూడా వాడికి వేసి తినిపిస్తూ ఉంటాను. పాయాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది అందరికీ మంచిది, నాట్ ఓన్లీ అన్ను పాప. సో పెద్దవాళ్ళకి కానివ్వండి, కొంచెం వీక్గా ఉండే వాళ్ళకి కానివ్వండి, పేషెంట్స్ కానివ్వండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ దెమ్. అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను, బలవంతంగా పెద్ద పాపకు కూడా పెడతాను. మా పెద్ద పాప మాత్రం నాన్ వెజ్ అస్సలు తినదు, చికెన్ ఒక్కటే తింటుంది. ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, మటన్ కానీ ఏది తినదు. అప్పుడప్పుడు భయపెట్టిస్తాను, తప్పదు కదా, పేరెంట్స్గా భయపెట్టించి తినిపిస్తూ ఉంటాను కర్ర పట్టుకొని. సో ఇదండి. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసి కొంచెం పుదీనా వేసుకుందాం. పుదీనా ఎందుకంటే ఫ్లేవర్ కోసం. చూడండి ఇంత పుదీనా వేసేస్తున్నాను నేను. పుదీనాలో కూడా ఐరన్ చాలా ఉంటుంది, ఇట్స్ గుడ్. అప్పుడప్పుడు పుదీనా కూడా వాడాలి, అంత సరిపోతుంది దానికి, అంత పుదీనా వేసేస్తున్నాను. ఫైనల్గా గరం మసాలా ఆల్రెడీ మనం యాడ్ చేసుకొని ఉన్నాం, హోల్ గరం మసాలా. దానికి తగ్గట్టుగా ఇది కూడా నేను ఇంట్లోనే గరం మసాలా గ్రైండ్ చేశాను, దానికి తగ్గట్టుగా కొంచెం మనం ఇందులో కూడా యాడ్ చేస్తాము. ఎందుకంటే ఎక్కువ ఏ ఫ్లేవర్ డామినేట్ చేయకూడదు. గరం మసాలా లేదా పుదీనా లేదా జింజర్ గార్లిక్, ఏ కర్రీ చేస్తున్నామో దాందే డామినేషన్ ఉండాలి, మిగతావన్నీ అంత డామినేషన్ ఉండకూడదు అని నేను కొంచెం తక్కువగా వేస్తాను. అన్ను ఏడుస్తున్నాడు, నేను కిచెన్లో ఉన్నాను కదా. నవే డేస్ అన్ను నాకు చాలా ఎక్కువ అంటే అలవాటని కదా, చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంటాడు. కానీ ఈ మధ్య అన్ను నన్ను ఒక్క క్షణం కూడా పక్కకు వదలట్లేదు. ఆల్వేస్ నన్ను పట్టుకొని నా డ్రెస్ పట్టుకోవటము, నా చెయ్యి పట్టుకోవటము, నేను వాడి పక్కనే కూర్చోవాలి షూట్ లేదంటే. అందుకనే మీకు ఈ మధ్య నేను పోస్ట్ కూడా పెట్టలేకపోయాను. సో ఇంకా తప్పదు అనేసి, మీ అందరికీ తెలుసు ఇంట్లో అన్ను ఉంటాడు, అన్ను అరుపులు మీరు వింటూ ఉంటారు, అందరు అడుగుతారు ఒకసారి చూపించండి అన్ను పాప అని. అన్నుతో ఎన్ని వీడియోస్ చేయగలను అన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. సో ఈరోజు ఇది అన్ను పాప ఎపిసోడ్ అనమాట, అందుకే ఆర్ఆర్ అన్నుది అనమాట. బేసిక్గా ఏది వేసినా దాంట్లోంచి వాటర్ బయటకు వస్తుంది, అంతవరకు నేను వాటర్ యాడ్ ఆన్ చెయ్యను. కొద్దిగా మూత పెట్టి, మావాడు కూడా నన్ను పిలుస్తున్నాడు కాబట్టి కాస్త మూత పెట్టి దాంట్లో ఉండే వాటర్ బయటకు వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. అంతవరకు నేను ఒక లుక్ వేసుకొని వస్తాను అన్నుని. సో నేను కవర్ చేయట్లేదండి, ఓన్లీ ఇది మాత్రం కవర్ చేస్తున్నాను, క్లోజ్ చేసేయట్లేదు టోటల్గా. వాడు కూడా గమ్మునైపోయాడు, మళ్ళీ వెళ్ళి డిస్టర్బ్ ఎందుకు చేయటం, కాసేపు ఇక్కడే ఉండి కొంచెం హైలో పెడతాను. వాడికి కూడా టైం అవుతుంది అన్నం పెట్టేస్తే టైము. మామూలుగా అయితే నేను రోజు ఏం చేస్తానంటే కొంచెం బాయిల్డ్ చికెన్ అన్నా, లేదా కొంచెం బాయిల్డ్ మీట్ అన్నా, లేదంటే బ్రాత్ అంటే చికెన్ బాయిల్ చేసిన సూప్, ఆరెల్స్ మటన్ బాయిల్ చేసిన సూప్, రసం అన్నా, బాయిల్డ్ ఎగ్ అయితే కంపల్సరీ అండి. ఈవెన్ చికెన్ వేసినా కూడా దాంట్లో బాయిల్డ్ ఎగ్ వేస్తాను, అండ్ మటన్ వేసినా కూడా బాయిల్డ్ ఎగ్ వేస్తాను. ఈరోజు కూడా నేను అన్ను పాప కోసం బాయిల్డ్ ఎగ్ రెడీ చేసి పెట్టున్నాను. సో రైస్ అండ్ రసం, బాయిల్డ్ ఎగ్ అయితే కంపల్సరీ వాడికి రోజు పెడతాం. లేదంటే అప్పుడప్పుడు దాంట్లో మీట్, ఫిష్ అయితే ఫిష్లో ముళ్ళులు తీసేస్తాను, ప్రాన్ అంటే ప్రాన్ వేస్తాను. అండ్ ఇదైతే స్పెషల్గా వాడి కోసమే చేస్తాను కాబట్టి సూప్ స్పైసీగా ఉండదు, కొంచెం దాంట్లో అన్ని రసం లాగానే, రసం బదులు ఈ సూప్ వేస్తాను. ఈ సూప్ ఉన్నంత వరకు అంటే ఇది ఒక 4 డేస్కి అట్లా వస్తుంది. కొంచెం అన్నము, బాయిల్డ్ ఎగ్, దీని ఫ్లెష్ అండ్ కొంచెం సూప్, ఇవన్నీ మిక్సీ చేసి దాంట్లో నెయ్యి వేసి ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను, కమ్మగా ఉందా లేదా చూసి దాన్ని వాడికి తినిపిస్తాను. అలాగే టేస్ట్లన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను. కొబ్బరి అన్నం చేసినప్పుడు, కొబ్బరి పాలతో అన్నం చేసినప్పుడు కొంచెం ఉల్లిపాయ వేసి
కొంచెం పెరుగు వేసి లైట్గా గ్రైండ్ చేసి అలా తినిపిస్తుంటాను. కిచిడి కూడా చేస్తాను, అన్ని పల్సెస్ వేసి అన్ని పప్పులు వేసి కిచిడి చేస్తాను. దాంట్లో కూడా నెయ్యి వేసి కొద్దిగా రసం, అంటే వాడికి సాలిడ్ తినలేడు అనమాట. ఏదైనా మిక్సీ చేసి సాఫ్ట్గా మనం సిర్లాక్ ఎలా ఉంటుందో ఆ టైప్లో తినిపించాలి కాబట్టి అన్నీ మిక్సీ చేసేస్తాను గొంతుకు అడ్డం రాకుండా. ఇవన్నీ నేను వాడికి పెట్టేది. అండ్ ఫ్రూట్స్ అన్నీ జ్యూస్ తీసి వాటర్ మెలన్, కొబ్బరి బొండా అండ్ మన బత్తాయి పళ్ళు ఏదైనా సరే జ్యూస్ చేసి, ఈవెన్ మన సీతాఫలం కూడా నేను గుజ్జు తీసేసి కొన్ని పాలేసి మిక్సీ చేసి వాడికి అన్ని ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ వాడికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, చాక్లెట్స్ ఇస్తాను. సాఫ్ట్ చాక్లెట్స్, నట్స్ లేకుండా చాక్లెట్స్ ఇస్తాను. డెత్ బై చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే వాడికి చాలా ఇష్టం. ఐస్ క్రీమ్స్ పెడతాను, కానీ చల్లగా కాదు, కొంచెం నార్మల్ పెడతాను. అండ్ అవే కాకుండా పీనట్ బటర్ తింటాడు, పీనట్ బటర్ ఇస్తూ ఉంటాను. డెత్ బై చాక్లెట్ కేక్ ఉంది, అది కూడా వాడికి ఇష్టమైన కేక్. ఇవన్నీ పెడుతూ ఉంటాను అనమాట. ఓట్స్ పెడతాను ఎక్కువగా, ఎందుకంటే ఫైబర్ కావాలి, డైజెస్టివ్ సిస్టమ్కి ఫైబర్ ఎక్కువ అవసరం. సో ఓట్స్ కూడా పెడతాను. అండ్ లాస్ట్ టైం మీకు చూపించాను కదా, నేను చూపించలేదు ఏంటి, మన రాగులు మొలకెత్తించి ఒక రోజంతా నానబెట్టి వాటిని మూట కట్టి మొలకెత్తించి వేపి గ్రైండ్ చేసి దాన్ని రాగి మాల్ట్ లాగా థిక్గా చేసి పెడతాను. ఇవన్నీ వాడి ఫుడ్. సో ఇది అయిపోయాక అన్ని మిక్సీ చేసేది కూడా చూపిస్తాను, ఎలా ఫీడ్ చేస్తానో కూడా చూపిస్తాను. సో కాసేపు మూత పెట్టేసాం, దీంట్లో వాటర్ వచ్చింది, అది కూడా ఆగిపోయింది, ఎగిరిపోయింది. సో ఇదండి. కానీ మనకి ఎక్కువగా పాయ అంటేనే సూపీగా ఉంటుంది. సో దీంట్లో కొంచెం ట్యాంగీనెస్ కోసం నేను చింతపండు రసం లైట్గా తీసి పెట్టాను. ఇది చింతపండు రసం గాజు గ్లాస్లో వేసాను, అంతే, ఇంకేం స్టైల్ లేదు. సో చింతపండు రసం కూడా వేసేస్తాను. సో దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఇన్ని ఎక్కువ వాటర్ యాడ్ చేశానండి. ఇది కుక్ అయ్యేసరికి కొంచెం దగ్గరగా అవుతుంది. ఇది హోటల్స్లో అయితే ఇది ఇంకా థిక్గా కావాలంటే వాళ్ళు కొంచెం కార్న్ఫ్లవర్ అన్న రైస్ ఫ్లవర్ అన్న అది యాడ్ చేస్తారు. నేను ఎట్లా మనం రసంకి బదులు ఈ సూపే వాడతాను కాబట్టి నేను ఇలాగే వదిలేస్తాను. కాకపోతే బోన్స్లో ఉన్న ఫ్యాట్ తోటి అది కొంచెం థిక్గానే అయిపోతుంది. సో ఒక్కసారి టేస్ట్ చూసుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్ కావాలంటే యాడ్ చేస్తాను. మనం సాల్ట్ తక్కువ వేసాం ఇందాక, ఎలాగైనా పడుతుంది సాల్ట్. సో యాడ్ చేసేస్తాను. సో చూసారు కదండి, ఒక గ్లాస్ నేను చింతపండు రసం వేసాను, అంటే థిక్ కదా, లైట్గానే. దాంతోపాటు అంటే మీకు కొలతల్లో చెప్పాలంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి అది. అండ్ దాంతోపాటు వాటర్ కూడా వేసానండి, చాలా వాటర్ వేసాను. మీరు ఆ బోన్స్ చూసారు కదా, ఇంత వాటర్ వేసాను. సో దీన్ని మూత పెట్టేద్దాం, టైం పడుతుంది, ఎందుకంటే సాఫ్ట్గా కుక్ అవ్వాలి. బోన్లో ఉన్న అంత కాల్షియం అంతా మనకి ఈ బ్రాత్లోకి రావాలి కాబట్టి నేను లాక్ చేసేస్తున్నాను. మీడియం హైట్లో పెట్టి వదిలేస్తున్నా. సో వచ్చి చూద్దాం. చాలా విజిల్స్ అయితే వచ్చాయండి. దీంట్లో విజిల్ అయితే రాదు, స్టీమ్ అయిపోతే మనం దీన్ని ఇలా అనేది తీసేయాల్సిందే. దీన్ని ఒకటి తీసేస్తూ ఉంటాను. సో ఆఫ్ చేసేద్దాము. టైం అయిపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. స్టీమ్ అంతా తీసేసి చూద్దాం అది కుక్ అయిపోయిందా లేదా. నేను ఈ స్టీమ్ ఇలా చెట్లకి పాడైపోతుందని ఇలా పక్కకు తిప్పి చేస్తానన్నమాట. బోన్ సూప్ మనం అంటాం, పాయ అని హైదరాబాదీ వాళ్ళు అంటారు, నిహారీ అని కూడా అంటారు అనుకుంటా, ఐ డోంట్ నో. కామెంట్ చేయండి మీ ఏరియాలో దీన్ని ఏమంటారో. సో నౌ ఓకే, చూద్దాం. యా, బోన్ సపరేట్ అయిపోయింది. చూడండి ఎంత, జస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టాను, హాఫ్ అన్ అవర్లోనే ఎంత సాఫ్ట్గా అయిపోయింది చూసారా. అందుకే నేను
ఈ బ్రాండ్ కుక్కర్ని వాడతాను, ఎందుకంటే ఇది చాలా ప్రెషర్తో కుక్ చేస్తుంది. అదే నార్మల్ ప్రెషర్ కుక్కర్స్ అయితే చాలా టైం పడుతుంది. సో అన్నుకైతే ఈరోజు ఈ బోన్ సూప్ అనమాట, బోన్ సూప్ విత్ ఫ్లష్. సో కొంచెం చల్లారని ఇచ్చాక మిక్సీ చేసేది కూడా మీకు చూపించేస్తాను, ఏమేమి వేస్తాను మిక్సీ జార్లో అనేది చూపిస్తాను. ఓకే, సో అన్ను ఎక్కువ అన్నం తినడు, చాలా కొద్దిగా తింటాడు అనమాట. అందుకే చూడండి కొంచెం అన్నం వేసాను, ఇది కూడా మిగులుస్తాడు. కానీ నా స్వార్థం నాది. ఇప్పుడు ఈ బోన్ సూప్ అయితే డిష్ అవుట్ చేసేసాను. నేను దీంట్లోంచి కొన్ని బోన్స్ తీసి ఇందులో పెట్టుకుంటాను, ఎందుకంటే దాని ఫ్లెష్ తీసి వేస్తాను వాడికి, ఫ్లెష్ కూడా మళ్ళీ ఈవెన్ ద సూప్ కూడా. సో సాఫ్ట్ బోన్స్ తీసేసి సో ఐ వాష్ మై హ్యాండ్స్. సో ఇదండి, ఆ బోన్స్లో ఉన్న పల్ప్ అంతా తీసేసాను. మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకుంటున్నాను ఎక్కడైనా ఏమన్నా బోన్స్ ఉన్నాయని. లేవు. సో ఇందులో నేను ఫ్లెష్ అంతా వేసేసాను, అలాగే ఎగ్ వేస్తానని చెప్పాను కదా ఇందాక, ఎగ్ కూడా వేసేస్తున్నానండి. సో వాడికి ఎంత ప్రోటీన్ మళ్ళీ ఇవన్నీ కావాలో, కాల్షియం అవన్నీ ఇందులో వచ్చేస్తాయి. సో ఎగ్ కూడా వేసేసాను, అలాగే కొంచెం సూప్. కరివేపాకుతో పాటు వేస్తాను, కొత్తిమీర కరివేపాకుతో, ఎందుకంటే దాంట్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. చూసారు కదండి, ఈ మిక్సీ జార్లో రైస్ వేసాను, బాయిల్డ్ ఎగ్ వేసాను, ఫ్లెష్ వేసాను, దాంతోపాటు సూప్ కూడా వేసాను. ఇప్పుడు ఇది మిక్సీ చేసి తీసుకొచ్చి అన్నుకు పెట్టేస్తాను. ఈరోజు మా అన్నుగాడి లంచ్ ఇది, బోన్ సూప్ విత్ ఫ్లెష్ అండ్ బాయిల్డ్ ఎగ్. సో మా వాడికి కూడా టైం అయిపోయింది, ఆ మామ్ తినేస్తారంట. మా చిన్నోరు చెప్పండి. గుడ్ బాయ్, యు లైక్ ఇట్. నాకు ఒక చిన్న సైన్ అనమాట, వాడికి నచ్చింది అంటే, చూసారా ఈ వేలు ఎలా పెట్టాడో, టొయ్ అని చూడండి, ఆ వేలు అలా వెళ్ళిందంటే, అలా వేలు పైకి వెళ్ళింది అంటే ఇట్స్ సో ఇంట్రెస్టింగ్ అని అర్థం అవుతుంది. ఇజ్ ఇట్ నాన్న, ఇజ్ ఇట్ యూ లైక్ డిట్ బెటర్, డిఫరెంట్గా ఉంది అని అర్థం. ఆ మామ తినేసేయండి, తినేస్తే గబ్బా తినేస్తే లాల్ తాగి బజ్జిపోతాం అండ్ స్టోరీ చెప్పేస్తాం. చూసారు కదండి, ఇలాగా నేను అంతా గ్రైండ్ చేసి సాఫ్ట్గా చేసి పెడతాను. కొంచెం కూడా గ్రాన్యూల్స్ ఉన్నాయంటే వాడికి గొంతుకి అడ్డం పడుతుంది అనమాట. అందుకే ఏదైనా సెర్లాక్ ఫామ్లో ఉండేటట్టు పెడతాను. లాల్ తాగుతారా, లాలి కొన్ని లాల తాగుతారా, చెప్పు. సో ఇదండి ఈరోజు నేను అన్ను కోసము చేసిన స్పెషల్ అన్నమాట, ఓన్లీ ఫర్ అన్ను పాప. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బాబీ లహరి. చెప్పేస్తా ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్. ఒక్క నిమిట్ ప్లీజ్. సరే చెప్పను అది అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాబీ లహరి అఫీషియల్. బై, టేక్ కేర్, బై.